మొబైల్ అసలు అవాయిడ్ చేయమంటున్నాను అంటే దాంట్లో ఉన్నటువంటి దరిద్రాలు చాలా ఉన్నాయమ్మా. దరిద్రాలు పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, స్నాప్చాట్ ఒకటి, తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్ కావాలా మీకు, దయచేసి ఇది క్లిక్ చేయండి, వెంటనే డౌన్లోడ్ అవుతుంది, మీ వివరాలు పంపించండి, వాళ్ళ వివరాలు మీకు వస్తాయి, మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, సేఫ్ ఫ్రెండ్షిప్, మీకు టైం పాస్ అవుతుందని చెప్పి యాప్ నేను కూడా చూశాను. తర్వాత మీరు చెప్పినట్టు వైబ్లీ ఒకటి, దోస్త్ ఒకటి, తర్వాత దుష్మన్ కూడా వస్తుంది. తర్వాత రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడము, వాటి వల్ల ఆడపిల్లలకి ఏం పని బాట లేక అవి నొక్కేయటము. తర్వాత వాడెవడో లైన్లోకి వస్తాడు, ముక్కు మొక్కం సరిగా ఉండదు, వాడేం చేస్తాడు, వేరే వాళ్ళ ఫోటోలు పెడతాడనమాట, కొంచెం బాగా మంచిగా అందంగా ఉన్న ఫోటో ఒకటి పంపిస్తాడు. ఈమెమవుతుంది, వాడే వీడు అని కొంచెం మాట్లాడటము, తర్వాత ఈ వివరాలన్నీ వెళ్ళిపోతాయి ఆయనకి, ఆయన వివరాలన్నీ ఇంకొస్తాయి, ఆయన డూప్లికేట్ వివరాలు పంపిస్తాడు, ఒరిజినల్ పంపడం. తర్వాత ఈమె ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బు డిమాండ్, చెప్పారు కదా ఇందాక, డబ్బు డిమాండ్ చేయడము, ఇంక రకరకాలుగా సినిమా లెవెల్లో నువ్వు పలానా చోటకు వస్తావా, లేకపోతే నేను నీ వీడియోలు గూగుల్లో పెట్టేస్తాను, లేకపోతే సైట్లో పెట్టేస్తాను, ఇన్స్టాలో పెడతాను, ట్విట్టర్లో పెడతాను, గాడిది గుడ్డు పెడతాను అని చెప్పి వాడు అనడము, ఈమె గడగడగడ వణికిపోవడం. తర్వాత వాడు పెడితే వాడి తర్వాత వాడి పరిస్థితి ఏమవుతుందో వాడికి తెలీదా, వాడి తర్వాత పోలీసులు ఊరుకుంటారా వాడిని? ఈ ఈ విషయంలో ఎందుకంటే ఊరుకుంటారు, ఎందుకంటే వాడు ఒరిజినల్ డీటెయిల్స్ పెట్టడు, వేరే వాళ్ళు ఎవరు తస్కరించి పెడతాడు. సో ఈ యాప్లు అనేటువంటివి చాలా హానికరమైనవి అమ్మ.